అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. వాతూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి ముందు ఉంచినటువంటి యతిరాజవల్లిని మనసారా అభినందిస్తున్నాను. అమ్మ ఒక్క నిమిషం అమ్మ అనడంలోనే ఏమి ఇంకా ఆమెదైన శైలిలో సమన్వయం రాలేదు అని అనుకున్నాను. వస్తుంది అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆవిలాం వర్ణనాం అని నిన్నటి శ్లోకంలో వచ్చిన దానికి ఆ ఆవిలత్వం అంటే కలత పడుట అనే అర్థాన్ని ఎలాగ వివరించారు నిన్న మనం వివరించుకున్నా, విదురుడు ఇవన్నీ చెప్పుకున్నాం. అది మనకి ఇంకా అర్థం కావాలి అంటే యతిరాజవల్లి స్థితే అర్థం. దానికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకు టెన్షన్ వస్తుంది అంటే తెలియక కాదు, అర్థం కాక కాదు, చెప్పలేక కాదు, కానీ ఎందుకో వచ్చేస్తుంది ఆ రకమైనటువంటి టెన్షన్. చూసారా, అది ఆ భావం అతిశయిస్తే జ్ఞానానికి కలిగేటటువంటి కలత, అది ఆవిలాం వర్ణన అంటారు. అలాగే మన యతిరాజవల్లి విషయాలని గ్రంథాధ్యయనాన్ని ఇంత చక్కగా చేస్తారు అనే విషయం ఈ మధ్యనే నాకు తెలుస్తుంది. నోట్స్ రాసుకోవడంలో కానీ, శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో అన్వయించటం కానీ, మొట్టమొదట మీరు కూడా ఇలాగా చెప్పాలి అంటే చాలా టెన్షన్ వస్తుందమ్మా, నాకు అసలు చాలా భయం అన్నావిడ. ఇవాళ 2 శ్లోకాలు ఎలా చెప్పారో మనం చూసాం. బాగా ఈ పిల్లలు ఈ ఏఐ నోట్స్లు అందించేశారు కనుక ఇప్పుడు ఈ యతిరాజవల్లి పాయింట్ టు ద వర్డ్, పాయింట్ టు ద పాయింట్ వైజ్ గా అన్నారు. ఇందులో క్రియాపదం, ఇందులో శారదల విక్రీడితం, ఇది వృత్తం, ఇది సంబోధన అంటూ టక ఆ పాయింట్స్ అలా క్లియర్ గా అందరికీ అందించేటటువంటి రీతి అలవాటైపోయింది. చాలా చక్కగా 2 శ్లోకాలలో ఉండేటటువంటి అర్థాన్ని అనుసంధానం చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. మంచి ఏదైనా ఉంటే దాన్ని గ్రహించటం, మంచి మార్గంలో నడిచేటటువంటి ఒక సంస్కారం పెద్దల ద్వారా లభించటం, సత్కార్య నిరతి కలిగి ఉండడం, ఇది మన యతిరాజవల్లిలో ఉండేటటువంటి ప్రత్యేకతలు. గోష్ఠికి అలాగే సంప్రదాయానికి గ్రంథరూప సేవని చేసుకుంటూ ముచ్చటగా 3వసారి మరొక గ్రంథాన్ని శ్రీరంగ దివ్య క్షేత్రంలో అందించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఆమెను రంగనాథుడు, రంగనాయకి ఇద్దరూ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించి ఆమె మనస్సులో ఏ రకమైనటువంటి వృద్ధిని కోరుకుంటున్నారో సంతానం విషయంలో ఆ రకమైనటువంటి శుభాలని, శుభ పరంపరలని కలిగించాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ, అలాంటప్పుడు బాధ్యతలు హాయిగా తగ్గి మరింతగా ఈ సద్గ్రంథాధ్యయనంలో ఆమె అన్వయిస్తూ ఇతోధికమైనటువంటి కిం రుజీషతాముపగతాః అన్నది కూడా మనకులో ఉండేటటువంటి శక్తి
మంచికి ఉపయోగపడినప్పుడు మనం ఖాళీ అయిపోయినట్టు కాదు, మనకొక విలువ అధికమవుతుంది అనే భావన నిన్నటి శ్లోకం నుంచి మనం నేర్చుకున్నాం. చంద్రుడు మొదలైనవన్నీ కూడా అసారములే అయిపోయి, అంటే మనకి సారవంతములుగా కనిపిస్తున్నాయి కానీ నిజమైన సారం వాటిలో అమ్మ దగ్గరే ఉంది అనే దాన్ని చెప్తూ, అయినా విలువ తగ్గలేదు అనే విషయాన్ని ఎంత అందంగా చెప్పారు. అలాగే సత్కార్యాలను చేసినప్పుడు మన సర్వశక్తులు వినియోగపడడమే మనకి విలువని పెంచుతుంది అని అద్భుతమైన సందేశాలను కలిగినటువంటి శ్లోకాలని రెండింటినీ అందించిన యతిరాజవల్లికి ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, ఈ సదవకాశం ఇంకా ఇంకా అందుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దోషాలు అంటే చిన్నవి చెప్తాను. మృదు శీత ముగ్ధ మధురోదారై అన్న చోట ఉదరం అన్నారు. మనం ఒక్క చిన్న దీర్ఘం మారినా అర్థం మారిపోతుంది. కొన్ని పదాలు తెలుసుకుంటున్నాం. ఉదారం అంటే అర్థం వేరు, ఉదరం అంటే అర్థం వేరు. ఉదరం అంటే కడుపు అని అర్థం, ఉదారము అంటే ఔదార్యము అనేటటువంటి అర్థం. అక్కడ చిన్న తడబాటు వచ్చింది. శ్రితాస్యన్యై దోషై చాలా బాగా చదివారు, కానీ ఎక్కడ చిన్న దిద్దుబాటు అంటే ఏతద్ దోషాన్ అన్న చోట ఏతద్ దోష దాన్ని తేల్చి పలికేశారు. దా కింద దావత్తు ఉంటుందన్నమాట. ఏతత్ అనే తా మళ్ళీ దోషాల్లో ఉండే దా, ఈ రెండు కలిపితే శృణాస్ ఏతద్ దోషాన్ జనని నిఖిలాన్. ఆ దా కింద దా ఉండాలి. మిగిలిన అనుసంధానం అంతా బాగుంది. శ్రీగుణరత్న కోసం శ్లోకాలు చాలా బాగా అనుసంధానం చేశారు తల్లి. మీకు అలవాటు ఉందో ఏమో మరి నాకు తెలియదు, కానీ అనుసంధానపు తీరు చాలా ఇంపుగా సాగింది, దోషరహితంగా సాగింది అని తెలియజేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి నిన్న చెప్పుకున్న శ్లోకాలతోటే మనం అనుసంధానం చేసుకుంటూ అర్థానుసంధానం చేసుకుందాం. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ తర్వాత అమ్మని ఆశ్రయిస్తాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రియై సమస్తచిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంచై కృతోంజలిః అంగంతే మృదుసీతముగ్ధమధురోదారైర్గుణైర్గుంఫతః క్షీరాబ్ధేః కిమృజీషతాముపగతా మన్యే మహార్ఘాస్తతః ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమకథం దివ్యం వపుర్నార్హతి ప్రణమదను విధిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చెంచంపకస్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామభూమి. అద్భుతమైనటువంటి శ్లోకాలని నిన్న మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మంచికి శక్తి వినియోగపడితే విలువని పెంచుతుంది అనేది ఒక జనరల్ గా మనం తెలుసుకోవలసినటువంటి ఒక విషయం, ఒక వైభవాన్ని తెలియచేసేటటువంటి ఒక అంశం నిన్నటి శ్లోకంలో. అంటే దైవస్తుతి అని కాకుండా వ్యక్తిగతంగాను సామాజికంగాను కూడా మనం అన్వయం చేసుకోవలసినటువంటి అంశం. నిస్సారత్వం అనేది బయటికి అనిపించిన అది విలువని పెంచేదే అవుతుంది అనే దాన్ని చెప్పారు మనకి. అందులో మరొకటి శాంత కృత్రిమ కథం అని ఉంది, చూసారా? మనం నిజంగా గొప్పవారైనటువంటి వారిని, మహనీయులైనటువంటి వారిని మనదైనటువంటి శైలిలో మాట్లాడి స్తుతించటం అనేది అసహజంగానే ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. సూర్యుని యొక్క కాంతి మనం పొగిడినా ఉంటుంది, మనం పొగడకపోయినా ఉంటుంది. ఆ సూర్యునిలో ఉండేటటువంటి తేజస్సు అనేది భగవద్దత్తమైనటువంటి భగవత్ సృష్టిలో ఏర్పడినటువంటి ఒక వైభవం. అలాగే మన దగ్గర మన చుట్టూ ఉండేటటువంటి మహనీయుల యొక్క వైభవం కూడా అలాంటిదే. ఆచార్యులు, ఆళ్వార్లు, పెద్దలు, హితైషులు అయినటువంటి వారు. మనం అతి తెలివితేటలు ఉపయోగించి వారిని మన వశం చేసుకోవాలనో
లేదా వారి దృష్టిలో మనం పడాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి పొగడ్తలని పొగుడుతూ ఉంటాం. ఇవాళ కాలం అలా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ అసహజమైనటువంటి మాటలు అవి వారి వైభవానికి తగినవి కాదు. నిజమైనటువంటి వైభవం కలిగిన వారిని ఏ పొగడ్తలు మార్చలేవు, పెంచలేవు కూడా. అందుకే అమ్మ వైభవాన్ని చెప్పడానికి కొంత ప్రయత్నం చేసి, అమ్మ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని వెనక్కి తీసుకున్నారు. అలాగే మనం కూడా కృత్రిమమైనటువంటి స్థుతులను చేయవలసినటువంటి అవసరం లేదు పెద్దల విషయంలో. అది పెద్దల విషయంలో మన ప్రవృత్తికి ఉచితమైనది కాదు అనే అంశాన్ని కూడా నిన్నటి శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. సహజత్వము, దివ్యత్వము కలిగినటువంటి అంశాలని సేవించడము, ఆశ్రయించడము తప్ప మన తెలివిని చూపిస్తూ కృత్రిమత్వాన్ని దానికి చేకూర్చకూడదు అనేది కూడా నిన్న మనం శ్లోకం ద్వారా అనుసంధానం చేసుకుందాం. ఇక తర్వాతి శ్లోకం ప్రణమదను విధిత్సా వాసనా నమ్రం. తల్లిదండ్రులే పిల్లలకి మంచి సంస్కారాలని అలవాటు చేయాలి. ఎలా అంటే చెప్పి అలవాటు చేయడం, చేసి అలవాటు చేయడం. చెప్పడం కంటే చెయ్యడం ద్వారా పిల్లలు అనుసరించే అవకాశం అధికంగా ఉంటుంది. ఇందులో ఒక మంచి విషయం చెప్పబడింది. మన పట్ల ఎవరైనా ఆదరాన్ని చూపించి అభిమానాన్ని కనపరిచినప్పుడు దాన్ని గుర్తించి మనం కూడా వారికి ప్రతిగా ఆ రకమైనటువంటి అభిమానాన్ని కనపరచాలి. అమ్మకు అవసరమే లేదు, మన నమస్కారాన్ని స్వీకరించేటటువంటి భంగిమని పెట్టాల్సినటువంటి అవసరమే లేదు, తల కొంచెం వంచాల్సినటువంటి స్థితి అసలే లేదు. కానీ తల్లి పిల్లలకి ఆ రకంగా నేర్పుతోంది, పిల్లల పట్ల ఉండేటటువంటి ఆదరంతో. దీన్ని బాడీ లాంగ్వేజ్ అని అన్నట్టు చూసారా. మన మాటలలో పిల్లల దృష్టిలో వాడు ఏదో అంటున్నాడు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది ఇది వాడికి ఇష్టం లేదని అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమిటి శరీరానికి లాంగ్వేజ్ ఉంటుందా అంటే ఆ శరీరపు కదలికలు, వీటిని బట్టి మన హృదయంలో ఉండేటటువంటి భావాలు వ్యక్తం అవుతాయి అనే మాటని, ఆ బాడీ లాంగ్వేజ్ని భట్టర్ వారు ఎంత అందంగా వర్ణించారో నిన్నటి శ్లోకం ద్వారా మనం గ్రహించవచ్చు. చక్కగా ఆ మధ్య భాగం ఆకుంచితమై ఉంది, శిరస్సు కొంచెం వంగి ఉంది అని చెప్పడంలో మన హృదయంలో పక్కనున్న వారి పట్ల, వచ్చిన వారి పట్ల, ఆశ్రయించిన వారి పట్ల ఉండేటటువంటి భావ ప్రకటన ఆదర సూచకంగాను గౌరవ సూచకంగాను ఎలా ఉంటుంది అనడానికి అద్భుతమైనటువంటి వర్ణనని చేసి చూపించారు భట్టర్ వారు. ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఏది అంటే మనమంటే ఇష్టపడే వారి విషయంలో మనం ఎలా ఉండాలి, మనం ఇష్టపడే వారి విషయంలో మనం ఎలా ఉండాలి. స్వామిని శేషిగా భావించి ఆదరంతో ప్రవర్తిస్తోంది అనే విషయాన్ని ఈ ముందు శ్లోకంలో, నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. చాలా జాగ్రత్తగా మెలగాలి. ఇప్పుడు పిల్లలకి నిజంగా ఇది తెలియటం లేదు. అంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సంస్కారాలు మనం నేర్పించాలి కాబట్టి వాళ్ళు వస్తే కాస్త రమ్మను, కాస్త నువ్వు కళ్ళతో ఆదరాన్ని కల్పించు, కాస్త కాళ్ళకి మొక్కు అని చెప్తూ ఉంటాం మనం. వంగి సాష్టాంగ నమస్కారం చెయ్యనే అక్కర్లేదు. కానీ ఎవరి దగ్గరికి వచ్చినా కళ్ళల్లో కానీ ముఖంలో కానీ భంగిమలో కానీ ఆదరం వ్యక్తం చెయ్యాలి. అందుకే అమ్మ శిరస్సు మన కోసం వంచి ఉంచుతుంది. వంచడం అంటే ఆదర సూచకంగా మన నమస్కారాన్ని ఆమె స్వీకరిస్తుంది అని చెప్పినటువంటి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. నిన్నటి శ్లోకంలో ఆ బాడీ లాంగ్వేజ్ అని అనుకుందాం. నిజానికి అమ్మ విగ్రహ భంగిమ అనే కదా మనం అనుకున్నాం. ఆ దాన్ని చాలా అందంగా చెప్తూ దానికి ఉండేటటువంటి సహజమైనటువంటి కాంతిని చెప్పారు, సహజమైనటువంటి సౌందర్యాన్ని చెప్పారు, పరిమళాన్ని కూడా చెప్పారు, చక్కటి ఉపమానాలని ఇస్తూ అని అనుకున్నాం. ఇక 3 శ్లోకాలు ఒక గుత్తి లాంటివి అని అనుకున్నాం. ఇందాక మననంలో యతిరాజవల్లి గారు చెప్పారు, దర్శనము, చేరడము, ఆశ్రయించటము. చూడడం, చేరడం, ఆశ్రయించటం అని అనుకున్నాం. సాక్షాత్కారం కలిగింది వారికి, అమ్మ యొక్క వైభవాన్ని దర్శించారు. అందుకే సంబోధనలు లేవు అని అనుకున్నాం మనం.
పిలిచి చెప్పటం లేదు, వర్ణన కాదు, చూస్తున్నారు, దర్శిస్తున్నారు అని అనుకున్నాం. యోగ సిద్ధి కలిగినప్పుడు ఇంచుమించుగా దర్శన సమానాకారమైనటువంటి స్థితి కలుగుతుంది. కానీ ఆ ఏకాగ్రత నిలవాలి అంటే దర్శిస్తూ ఉండేటటువంటి వస్తువు స్థిరంగా ఉండదు. కనక నికష చెంచంపక సమాన అని చెప్పడంలో అమ్మ దివ్యమంగళ విగ్రహం హృదయంలో ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వారి విషయంలో మెరిసి మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. ఉపాస్యమైనటువంటి దేవత యొక్క దర్శనం అలాగే లభిస్తూ ఉంటుంది. కానీ అది స్థిరం కావాలి అని ధ్యానం అంటే ఏది? నిరంతరమైనటువంటి దర్శనం అన్నమాట. అలా మనస్సులో నిలుపుకోవాలి. అందుకే ధ్యానం అని ఆ ధ్యాన శ్లోకాన్ని అనుసంధానం చేసి అప్పుడు స్థుతిని మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. లక్ష్మీ స్తోత్రమైన, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమైన వీటన్నిటిలో ఈ క్రమం మనకి కనిపిస్తుంది. ఆ ధ్యానం ఎక్కడ? హృదయంలో ధ్యానం చేయాలి. అలాంటి ధ్యాన శ్లోకం ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. దర్శించారు, దగ్గరికి చేరుతున్నారు. ఆ దగ్గరికి చేరి చేపిస్తూ ఉండేటటువంటి ఈ దర్శనం నిన్నను చేసినట్లుగా ఉండదు. అమ్మ ఎలా వేంచేసి ఉందో దాన్ని మనకి చాలా స్పష్టంగా చెప్తారు. గుర్తించండి, గుర్తిద్దాం, సేవిద్దాం. అమ్మకి అలంకారం చేసి ఉంటుంది కనుక ఆమె యొక్క పాదాలు ఎలా పెట్టి ఉంటాయి అనేది మనకి స్పష్టంగా చూసేటటువంటి అవకాశం లేదు. నంబెరుమాళ్ వర్ణన దగ్గర మనం అనుసంధానం చేసుకున్నాం. కించిత్ తాండవగంధి సంహననకం అంటారు. అంటే కొంచెం ఇలాగ నృత్య భంగిమని పెట్టి ఉన్నాడు ఆయన, అలా ఉంది ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం అని ఆ పాదం కొంచెం ముందుకి ఇలా ఉన్నట్లుగా నాట్య భంగిమని తలపిస్తున్నట్లుగా ఉంది అంటారు. మరి ఇప్పుడు అమ్మవారు నిలబడి ఉన్నారా, కూర్చొని ఉన్నారా? పాదాలు రెండూ కనిపిస్తున్నాయా, ఒక పాదమే కనిపిస్తోందా? ఎలా వేయించేసి ఉన్నారు, ఎక్కడ వేయించేసి ఉన్నారు? అలాంటి తల్లిని ఎప్పుడు చూద్దాం, ఎంతసేపు చూద్దాం అనే విషయాన్ని భట్టర్ వారు ఇందులో చెప్తున్నారు. చాలా ప్రధానమైనది. ఈ శ్రీగుణరత్న కోశంలో జీవనాడి అనొచ్చు, ధ్యాన శ్లోకం అంటారు. జాగ్రత్తగా మనం దీని అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా శ్లోకం. ఏకం యంచనతి క్షమం మమ పరంచాకుంచ్య పాదాంబుజం మధ్యే విష్ఠర పుండరీకం అభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. మరొకసారి. ఏకం యంచనతి క్షమం మమ పరంచాకుంచ్య పాదాంబుజం మధ్యే విష్ఠర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. మనం శ్రీరంగనాథుని యొక్క వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహ వర్ణనని చేసుకున్నప్పుడు పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు, శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు అనేటటువంటి భావన కలిగిన ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆమౌళి రత్న మకరాత్ పునరాచ పద్భ్యాం అనేటటువంటి ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో అమ్మను మనకు ఎలా చూపించారు అంటే అగ్రే అంటూ శిరస్సు దగ్గర నుంచి చూపించారు. మొత్తం విగ్రహాన్ని మనం భావన చేస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి చూపిస్తున్నారు అంటే పాదాల దగ్గర నుంచి చూపిస్తున్నారు. ఆమె యొక్క ముఖార విందం దాకా మనం దర్శిస్తున్నాం. అంటే నిన్నటి క్రమం నుంచి కిందకి వచ్చింది, ఇవాల్టి క్రమం కింద నుంచి పైకి వెళుతోంది. ఇది జ్ఞాపకం చేసుకుందాం. అలా అమ్మ పాదాలని దర్శింపచేస్తున్నారు. ఇందులో అమ్మ ముఖార విందాన్ని దర్శింపచేస్తారు పూర్తిగా.
ఇందులో క్రియాపదం పశ్యేమ అనేది క్రియాపదం. మూడవ పాదంలో ఉంది చూడండి, పశ్యేమ అంటే చూచెదము గాక. వెళ్తాం కదా, చూస్తాం కదా, చెప్తాం కదా అని అంటాం కదా. చెప్పాలి, చూడాలి, చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశని వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి మాట పశ్యేమ అనేది ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇవి కాకుండా అవాంతర క్రియలు ఉన్నాయి, గమనించండి. న్యంచ్య అనేది ఒకటి. న్యంచ్య అంటే చాపి అని అర్థం. ఆకుంచ్య అంటే మడిచి, ముడిచి పెట్టడం అంటారు కదా, కాలు మడుచుకోవటం అంటాను చూసారా. ఆకుంచ్య అంటే మడిచి పెట్టి అని అర్థం. రెండవ పాదంలో చూడండి, విన్యస్య అని ఒక పదం ఉంది. ఇది కూడా అవాంతర క్రియే. విన్యస్య ఉంచి అని అర్థం అన్నమాట. మరొక పదం ఉంది, నిషేదుషీం అనేటటువంటి పదం. నిషేదుషీం త్వాం అని, ఆ త్వాం అన్నదానికి మనం ముందు చేర్చుకుంటాం దాన్ని. కానీ నిషేదుషీం అంటే వేంచేసి ఉన్నా అని అర్థం. కూర్చొని ఉన్నా అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఆ పదం. ఇవన్నీ ఆ భంగిమని అవాంతర క్రియలుగా మనం భావన చేసుకుని, అవి కూడా అసమాపక క్రియలుగా తీసుకుని పశ్యేమ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి క్రియాపదాన్ని తీసుకుందాం. అలాగే మరొకటి కూడా ఉంది, బిభ్రతి అనేటటువంటి పదం. బిభ్రతి అంటే ధరించి ఉన్నా అని అర్థం అన్నమాట. ఇందులో మనకి సంబోధనార్థకమైనటువంటి పదం ఒకటి ఉంది, కొత్త పదం వచ్చింది మనకి. అంబ అనేటటువంటి పదం. మాతః అని వచ్చింది, అస్మజ్జనని అని వచ్చింది. ఇప్పుడు మరొక పదం, తల్లి అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి మరొక పదాన్ని పాడుతున్నారు. అంబ అనేటటువంటి పదం. అమ్మా అని పిలుస్తున్నారు. పిలుస్తూ అమ్మని సేవిస్తున్నారు. ఇందాక మనం గర్భాలయంలో ప్రవేశించాము, ఆ ముదుర్దారం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు దగ్గరగా వచ్చాము. మనం దగ్గరగా వచ్చి భట్టరు వారు ఏం చూస్తున్నారు, ఎక్కడికి చేరారు అంటే ఆ అమ్మ పాదారవింద సన్నిధిని చేరి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి దర్శనం ఎంత స్పష్టంగా కనిపిస్తోంది అంటే అమ్మ పాదం దగ్గర చేరి ఉన్నటువంటి తన వైభవాన్ని చెప్తున్నారు. త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అని ప్రార్థన చేస్తాం కదా, అలా అమ్మ పిలిచి పాదాన్ని చూపించింది. పాదాలు సేవించగలిగే అవకాశాన్ని ఇచ్చేంత దగ్గరగా చేరి ఉన్నారనమాట భట్టర్ వారు. ఇప్పుడు ఆ పాదపద్మాన్ని సేవిస్తున్నారు. ఎందుకు పాదం అనంటే మనకి ప్రపన్నులైనటువంటి వారికి అదే రేవు కనుక. చంటి పిల్లవాడు తల్లి స్తన్యాన్ని పానం చేయటం కోసం వక్షసీమనే చూసినట్లుగా ప్రపన్నుడు భగవంతుని చేరినప్పుడు పాదాల దగ్గరకే చేరుతాడు. అమ్మ పాద భంగిమ ఎలా ఉందో చెప్తున్నారు. మామూలుగా అయితే రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి, రెండు పాదాలు పట్టి నమస్కారం చేయాలి. ఒంటి చేతి నమస్కారము, ఒంటి పాదంతోకి పట్టడము అనేది సరి అయిన పద్ధతి కాదు. కాలు పట్టి లాగేస్తాడు అని కూడా వ్యతిరేకార్థంలో చెప్తున్నారు. కానీ ఇప్పుడు అమ్మ రెండు పాదాలు పట్టి నిలిచి ఉండేటటువంటి భంగిమ సాధారణంగా ఉండదు. స్వామితో కలిసి ఉన్నప్పుడు దేవేరులు ఇద్దరూ స్వామి నిలబడి ఉంటే నిలబడి ఉంటారు, కూర్చొని ఉంటే కూర్చొని ఉంటారు. కానీ శ్రీరంగాలయంలో నంబెరుమాళ్ళ పక్కన ఉండేటటువంటి దేవేరులు ఇద్దరు ఎలా ఉంటారో మనం చెప్పుకున్నాము. ఆయన నిలబడి ఉంటారు, వాళ్ళిద్దరూ అటు ఇటు కూర్చొని ఉంటారు అని శ్లోకంలో కూడా మనకి వస్తుంది. ఇద్దరు ఇటువైపు అటువైపు కూర్చొని ఉండడానికి నంబెరుమాళ్ళ సౌందర్య అతిశయంతో అలా చూస్తూ నిలబడలేక అని కూడా చమత్కారం చెప్తారు మనకక్కడ. ఇప్పుడు విడిగా లక్ష్మీ అమ్మవారు ఉంటే ఆమె ఎప్పుడూ కూడా కూర్చున్న భంగిమలోనే ఉంటుంది. కూర్చోడానికి ఒక ఆసనం ఉంటుంది, అది పద్మమే ఆసనం. దాని మీద కూర్చునేటటువంటి అమ్మ పద్మాసనంలో కూర్చుంటుందా, పద్మాసనం వేసుకుని కూర్చుంటుందా, ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు అలా ఉండదు. ఒక పాదాన్ని చాపి ఉంచుతుంది, ఒక పాదాన్ని ముడిచి ఉంచుతుంది అంటూ ప్రారంభం చేస్తున్నారు. చూడండి, మమ
అనే పదం ఉంది చూసారా, మొదటి పాదంలో మమ అంటే నాకు అని అర్థం. ఇది షష్ఠ్యంతం. నాకు అంటే ఇక్కడ సంబంధ షష్ఠి అంటారు. అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధం ఏది అంటే ఆమె మనకి తల్లి, మనం ఆమెకి సంతానము, తల్లి బిడ్డల సంబంధం అని అనుకోవచ్చు. అలా కాకుండా నిజంగా ఉండేటటువంటి దాస్యము, స్వామిత్వము, ఆమె మనకి శేషి, మనం ఆమెకి దాసులము. ఈ దాసత్వ రూపమైనటువంటి సంబంధాన్ని చూపిస్తున్నారు. ఇందులో ఇంకొక తమాషా కూడా ఉంది. ఇందాక ఒక క్రియాపదం మనం చెప్పుకున్నాము, పశ్యేమ అనే క్రియాపదం. పశ్యేమ అనే క్రియాపదం చూస్తాను అనే ఏకవచనం కాదు, బహువచనం. బహువచనార్థకమైనటువంటి క్రియాపదాన్ని చెప్తున్నారు, చూస్తాము అంటున్నారు. కానీ చెప్పడం ప్రారంభం ఎలా చేస్తున్నారు అంటే మాకు అని అనటం లేదు, మమ నాకు అంటున్నారు. అంటే ఏకవచనంతో చెప్తున్నారు నా కోసం అని. కానీ మళ్ళీ క్రియ పూర్తి ఎలా చేస్తున్నారు అంటే బహువచనంతో పూర్తి చేస్తున్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి ఒక విశేషం. ముందు అర్థం చెప్పుకున్న తర్వాత దాన్ని మనం సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు మమ అనేటటువంటి ప్రయోగం తీసుకుందాం. నాకు అని అర్థం అంటే దాసుడనైన నాకు అనే అర్థాన్ని చెప్పుకోవాలి. మమ అంటే నేను పొందడానికి వీలుగా, నా కోసం ఏకం పాదాంబుజం న్యంచ ఒక పాదాంబుజాన్ని అంటున్నారు. ఇక్కడ ఒక అని చెప్పడంలో మళ్ళీ మనకు సందేహం వస్తుందని చాపి ఉంచినటువంటి పాదము కుడి పాదము, ముడిచి ఉంచినటువంటి పాదము ఎడమ పాదము అని అనుకుందాం. ఒక అన్నారు కానీ మనం స్పష్టంగా వ్యాఖ్యానంలో మనకి చెప్తారు ఏకం ఒక అంటే కుడి పాదాన్ని, పాదాంబుజం పాదము అనటం లేదు, పాదాంబుజం అంటే పాద కమలము అని అర్థం. ఏకం పాదాంబుజం న్యంచ్య చాపి పెట్టింది అంటే మన కిందకి సాగి ఉండేటట్లుగా పెట్టింది. ఎందుకని అలాగా అంటే నతిక్షమం అని ఒక విశేషణాన్ని వాడుతున్నారు. నతి అంటే నమస్కారము, ప్రణతి అంటాం చూసారా, నతి అంటే నమస్కారం. నతిక్షమం, క్షమము అంటే తగినట్లుగా, నతిక్షమం నమస్కరించటానికి తగినట్లుగా అని అర్థం అనమాట. ఆమె పద్మాసనం వేసుకుని కూర్చుంటే, ఇప్పుడు భగవద్ రామానుజులు ఉన్నారనుకోండి, నిలబడి ఉన్న భంగిమ మనకి ఎక్కడా కనిపించదు, వారి పాదసేవ మనకి డైరెక్ట్ గా చేసేటటువంటి అవకాశం ఉండదు, వారు బద్ధ పద్మాసనంలో ఉంటారు కనుక. ఇప్పుడు అమ్మవారు ఎప్పుడూ కూడా కూర్చున్న అమ్మవారినే మనం చూస్తూ ఉంటాం. మామూలుగా అయితే రెండు కాళ్ళు ముడుచుకున్నటువంటి పద్మం మీద ఆసీనురాలి ఉండేటటువంటి అమ్మని చూస్తాం. శ్రీరంగ నాయకిని స్పష్టంగా చెప్తున్నారు భట్టర్ వారు ఇక్కడ, ఒక పాదాన్ని చాపి ఉంచింది. దేనికోసము అంటే నమస్కరించే వారికి అందుబాటులో ఉండడం కోసం, నమస్కరించటానికి అనువుగా అని చెప్తున్నారు. ఇందులో నతిక్షమో నమస్కరించటానికి వీలుగా అంటున్నారు. నతిక్షమంగా అయినటువంటి పాదాంబుజాన్ని ఒకదాన్ని న్యంచ చాపి ఉంచింది. మమ పరం చ ఏకం ఒకటి అన్నారు, పరం ఇంకొక దానిని అని అర్థం అన్నమాట. పరం చ మరొక పాదాన్ని అంటే పాదాంబుజాన్ని అంటే ఎడమ పాదాంబుజాన్ని పాదకమలాన్ని ఆకుంచియా మడిచి పెట్టింది. ఒక పాదాన్ని ముడిచి పెట్టింది, ఒక పాదాన్ని చాచి పెట్టింది. అలా పాదాన్ని కిందకి సాగదీసి పెట్టడానికి కారణం ఏమిటి? అందుబాటులో ఉండడానికి. దేనికి అందుబాటులో ఉండాలి అంటే నమస్కారం చెయ్యటానికి అందుబాటులో ఉండేటట్లుగా అని చెప్తున్నారు. ఇది అమ్మ పాదాల యొక్క స్థితి. ఇప్పుడు ఆ అమ్మ పాదాలని అలా చాపి ముడిచి ఎక్కడ ఉంది అనంటే విష్టర పుండరీకం మధ్యే అంటున్నారు. విష్టర పుండరీకం, విష్టరం అంటే ఆసనము అని అర్థం, పుండరీకం అంటే తామర అని అర్థం. విష్టర పుండరీకం అంటే ఆసనమైనటువంటి తామర అని అర్థం. ఆసనం వేరు తామర వేరు కాదు. ఆమె పద్మాసన,
పద్మమే ఆమెకి ఆసనం. విష్టర పుండరీకం, ఆసనమైనటువంటి పద్మము యొక్క మధ్యే, మధ్యలో అంటే పద్మాసనాసీన అయి ఉన్నది. పాదాన్ని ఒకటి కిందకి చాపి ఒకటి ముడిచి పెట్టి ఉన్నది. తమాషా చూడండి, మనం కూర్చున్నటువంటి ఆసనం డెలికేట్ గా ఉంటే కదలడానికి కూడా అవకాశం ఉండదు. అమ్మ ఎంత సుకుమారవతో, ఎంత కోమలమైనటువంటి తనువు ఆమెది అని మనకు అర్థం కావాలి అంటే కూర్చున్నది పద్మం మీద. పద్మమే, పుష్పమే చాలా సుకుమారమైనది. ఆ సుకుమారమైనటువంటి పద్మం మీద కాలు కిందకి చాపి కాలు ఒకటి ముడిచి హాయిగా ఆసీనురాలై ఉంది అమ్మ. 2 కాళ్ళు అక్కర్లేదర్రా, ఒక కాలే చాలు మీ నమస్కారం చేస్తే మీ అభీష్టాలను అన్నింటినీ నెరవేర్చటానికి, మీరు ఆశ్రయించటానికి అన్నట్లుగా ఆమె వేయించేసి ఉంది. ఇప్పుడు ఆ పాదాల దగ్గర నుంచి పైకి తీసుకుని వెళుతున్నారు. హస్తాలు ఎలా ఉన్నాయి అనంటే అభయం విన్యస్య హస్తాంబుజం, పాదాంబుజము హస్తాంబుజము, కణ్పాదం కై ఒవ్వా అన్నట్లుగా ఆయన పాదాలు, ఆయన హస్తాలు, ఆయన నేత్రాలు అన్ని కమలాలే అని పెరుమాళ్ళని వర్ణించినట్లుగా అమ్మవారి దివ్యావయవములు అన్నీ కూడా చాలా సుందరమైనవి, కమలముల వంటివి. అందుకే పాదాంబుజం అన్నట్లుగానే హస్తాంబుజం అని అంటున్నారు. దేవాలయాలలో దేవతా విగ్రహాలను మనం సేవించినప్పుడు పురుష మూర్తులు అయితే చేతిలో ఆయుధాలు ధరించి ఉంటారు. 2 చేతులతో కొన్ని ముద్రలని ధరించి ఉంటారు. వెంకటేశ్వర స్వామి కానీ మరొకటి కానీ మనం చూస్తే, శ్రీరంగనాథుని వర్ణన చేసినప్పుడు మనం పెరియ పెరుమాళ్ళ హస్తాముద్రలని చాలా చక్కగా అనుసంధానం చేసుకున్నాం. ఇది స్త్రీమూర్తికి అంటే నారాయణుడికి అమ్మవారికి తేడా మనం తెలుసుకోవాలి అంటే ఇందాక యతిరాజు వాళ్ళు చెప్పినట్లుగా స్వామి చేతులలో అయితే 2 చేతులలో శంఖచక్రాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. కానీ అమ్మ చేతులలో అయితే కమలాలు ధరించి ఉంటుంది. 2 చేతులలోనూ తామరల్ని ధరించి ఉంటుంది. ఇంకా 2 చేతులలో ఒక ముద్రని కలిగి ఉంటుంది. రకరకాల ముద్రలు, అభయ ముద్ర, వరద ముద్ర, ఇలా రకరకాల ముద్రల్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి అభయముద్రాంకితమైనటువంటి హస్తాన్ని మాత్రమే చూపిస్తున్నారు అంటే మిగిలినటువంటివి లేవని కాదు, మనకి ధైర్యాన్ని కలిగించేటట్లుగా ఉన్నటువంటి అభయహస్త ముద్రని మనకు చూపిస్తున్నారు. అభయం విన్యస్య హస్తాంబుజం, ఆ హస్తాంబుజాన్ని చేవిస్తే మనకి ఏ రకమైనటువంటి కలత కలగకుండా ఉంటుంది, మనకేం పర్వాలేదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆమె. ఎంత మనకి అభయం కలుగుతుంది అంటే స్వామి అభయముద్రని చూడండి, అమ్మ అభయముద్రని చూద్దాం. ఈ రెండిటికి ఉండేటటువంటి తేడా, ఈ 2 అభయప్రదానమే చేస్తున్నాయి. కానీ ఆ స్వామి అభయముద్ర కంటే అమ్మ అభయముద్ర మనకి మరింత విశ్వాసాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఆయనకు ఎప్పుడైనా కోపం వస్తే ఆయన మనని భయపెట్టే ప్రసంగం ఉంది. కానీ అమ్మకి కోపమే రాదు కనుక, అజ్ఞాత నిగ్రహ కనుక ఎప్పుడూ మనకి అభయదాతగానే ఉంటుంది ఆమె. అందుకే రామాయణంలో ఆమె వైభవాన్ని చెప్తూ త్రిజటా స్వప్న వృత్తాంత సందర్భంలో వాల్మీకి భగవానులు ఒక మంచి మాటని అనిపిస్తారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అంటారు. ప్రణిపాత ప్రసన్న, మనం ఎవరో వచ్చి ఆమెని ఆశ్రయిస్తారో వారి విషయంలో ఎప్పుడూ ప్రసన్నతనే కలిగి ఉంటుంది ఆమె. అందుకే అభయం విన్యస్య హస్తాంబుజం, ఈ ముద్రని, ఈ మూర్తిని హృదయంలో నిరంతరం ధ్యానిస్తాం కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆసనంగా పద్మం అమరి ఉంది, దాని మీద అమ్మ వేంచేసి ఉంది. ఆ వేంచేసి ఉన్నటువంటి మాటని తర్వాత దాంట్లో చెప్తున్నారు చూడండి. త్వాం, నిన్ను, ఇందాక పశ్చిమ అనే క్రియను చెప్పేసుకున్నాం. నిషేదుషీ అంటే కూర్చొని ఉన్నటువంటి నిన్ను అని స్పష్టంగా చెప్తున్నారు. ఈ పదప్రయోగం మనకు శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేయాలి. నిషేదుషీం అని ఇక్కడ అంటున్నారు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి
బహువచనంలో ప్రయోగం చేస్తారు. అలా చక్కగా కూర్చొని ఉన్నటువంటి ఎవరికి నమస్కారం చేశారు భట్టరు వారు, ఏ సందర్భంలో ఈ క్రియాపద ప్రయోగం ఎలా ఉన్నటువంటి వారిని గురించి చెప్పారు అంటే 10 మందిని గురించి చెప్తారు మనకి. నిషేధి వాంసో దశ మాం దయేరన్, జ్ఞాపకం వచ్చే ఉంటుంది మీకు. ఆళ్వార్ల యొక్క అవస్థితిని చెప్తారు. నిషేధి వాంసః అని అక్కడ ప్రయోగము, నిషేదుషీం అని ఇక్కడ ప్రయోగం. నిషేదుషీం అంటే కూర్చొని ఉన్నటువంటి నిన్ను అంటున్నారు. ఎక్కడ కూర్చొని ఉంది? పుండరీకం, విస్తర పుండరీక మధ్యంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మ. ఇప్పుడు అయిపోయిందా ధ్యానం? నిలిచిందా ధ్యానం? అమ్మ మనకి కనపడుతోందా? ఒక పాదం, ఇంకొక పాదం, హస్తాంబుజం కూర్చొని ఉంది, ఆసన పద్మం మీద కూర్చొని ఉంది. అయిపోయిందా అంటే లేదు. అసలైనది ఇప్పుడేం మనకి మొదలవుతోంది. మన చూస్తోంది, మనని చేరడానికి తగిన రీతిలో అనుగ్రహిస్తోందా, లేక మనం దూరం అయ్యేటట్లుగా ఉందా ఆమె ముఖారవిందం అంటే తర్వాత చెప్తున్నారు చూడండి. ప్రతికలం కారుణ్య కూలంకష స్ఫారాపాంగ తరంగం మధురం ముగ్ధం ముఖం బిభ్రతే. ఈ ముఖానికి ఇంత పెద్ద వర్ణన చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ముఖారవిందాన్ని మనం సేవిద్దాం. ఎంత ప్రేమతో నిండి ఉందో అమ్మ ముఖారవిందో దాన్ని మనకి చెప్తున్నారు. ఎలాంటి ముఖముట అంటే ముగ్ధం ముఖం, మధురం ముఖం అంటున్నారు. అంటే ఆ దేవతలు మన పట్ల అనుగ్రహిస్తున్నట్లుగా మనకి కలగాల్సినటువంటి భావన, ఆ ప్రసన్న ముఖారవిందంతో మనని అలరిస్తూ ఉండేటటువంటి తీరు, దాన్ని భావన చేయాలి. మధురం ముఖం అంటారు ఏమిటండి? ఏమైనా తినే వస్తువా ముఖం? తినే వస్తువు అయితే మధురంగా ఉందా చేదుగా ఉందా అనేది మనకు తెలుస్తుంది. కానీ ముఖానికి మధురం అంటారేమిటి అంటే ఇక్కడ మధురం అంటే ప్రియౌ స్వాదుచ అంటారు. ఈ పదానికి అర్థాలు రకరకాలుగా ఉంటాయి. ఇంపైన ముఖం అనాలన్నమాట. ఇంపుగా ఉంది అంటే చూడడానికి చాలా ఇష్టం కలిగించేదిగా ఉంది. మధురం అనే పదంతో చెప్తున్నారు. ముగ్ధం అంటే సుందరం అనర్థం, అందమైన అనర్థం. మధురం అంటే ఇంపైన అనర్థం, సుందరం అంటే అందమైన అనేటటువంటి అర్థం. అమ్మ ముఖారవిందం ఎలా ఉంది అంటే ఇంపుగా ఉంది, అంతేకాదు అందంగా ఉంది. మధురం ముఖం ముగ్ధం ముఖం బిభ్రతి, దాన్ని అలాంటి ముఖారవిందాన్ని కలిగి ఉన్నది అమ్మ అంటున్నారు. అంతేనా? ముఖంలో ఉండేటటువంటి ఆ సౌందర్యం కానీ, ముఖంలో ఉండేటటువంటి ఆ ప్రసన్నత కానీ దేనివల్ల కనిపిస్తుంది అంటే నేత్రాలలో ప్రతిఫలిస్తుంది. అందుకే అమ్మ యొక్క నేత్ర వర్ణన చేస్తున్నారు. అలాంటి నేత్రాలతో కూడినటువంటి అందమైనటువంటి ముఖారవిందం అంటున్నారు చూడండి. ఇప్పుడు ప్రతికలం, ఈ పదం కూడా మనకు ఒక పదాన్ని గుర్తు చేయాలి. మనం చివరిలో చెప్పుకుందాం. ప్రతికలం ప్రతిక్షణము అని, అది చాలా పదాలు వచ్చాయి. ఆ ప్రతికలం అని వచ్చేసరికి అనుకల తనుకాండ, అనుకలం అనేటటువంటి పదం గుర్తు రావాలి. అక్కడ అనుకలం, ఇక్కడ ప్రతికలం. అర్థం రెండిటికి ఒకటే. ప్రతిక్షణము అని అర్థం అన్నమాట. కారుణ్య, కరుణా సంబంధమైనటువంటి అమ్మ యొక్క నేత్రాలు అవి ఒక నీటి పట్లు అని అనుకుంటున్నాం, సరస్సులు అని అనుకుంటున్నాం. ఆ సరస్సులలో ఉండేటటువంటి జలం ఏది అంటే కరుణ అనేటటువంటి జలంతో నిండి ఉన్నాయి. కారుణ్య కూలంకషం, ఆ కరుణ ఎంత ఉంది అంటే ఒడ్లు ఒరుసుకొని ప్రవర్తిస్తోంది. ఈ పదం కూడా మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. అమ్మ ముఖాన్ని చూడండి, అమ్మ నేత్రాలని చూడండి. విరిసినటువంటి ఆ నేత్రాలలో నిండుగా దయ తొణికిసలాడుతూ ఉంది, పెళ్ళుబుకుతూ ఉంది అని అనుకోవాలన్నమాట. కూలంకష, కూలం అంటే ఒడ్డు కదా, కూలంకషంగా ఉంది అంటే ఒడ్డుని ఒరుసుకొని ఉంది అని కదా అర్థం. ఇప్పుడు నేత్రాలకు ఒడ్లు అంటే కంటి రెప్పలు.
ఈ కంటి రెప్పని ఇలా చూస్తే మనం అపాంగము అంటాం చూస్తారా, కటాక్షము అని అంటాం. అంటే కడగంటి చూపు అని కదా మనం అర్థం చెప్పుకుంటాము. కడకన్ను అంటే ఏదనమాట, కంటికి చివర అని అర్థం. గమనించండి జాగ్రత్తగా. భట్టర్ వారి వర్ణన, ఆ నేత్ర వైభవం, అందులోంచి తొణికిసలాడుతున్నటువంటి దయ మన మీదకి అలా ప్రవహించాలి అంటే మనకి భావన స్పష్టంగా తెలియాలి ప్రతి పదంలోనూ. నేత్రము ఒక సరస్సు, అందులో ఉండేటటువంటి జలం కరుణ. ఆ కరుణ కొద్దిగా లేదు, నిండుగా ఉంది. ఎంత నిండుగా ఉంది అంటే ఒడ్లు ఒరిసేటట్లుగా ప్రవహిస్తోంది. ఇప్పుడు నేత్రమే సరస్సు అంటే కరుణ జలమైతే నిండుగా ప్రవహిస్తోంది అంటే ఒడ్లు రెప్పలవుతాయి. ఈ రెప్పల తాలూకు చివర ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుంది, ఇది సన్నగా ఉంటుంది. ఇక్కడ విడిగా ఉండే రెప్పలు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతాయి, కలుస్తాయి. ఇప్పుడు ఆ కరుణా ప్రవాహము ఈ కడగంటి ద్వారా మనకి పడుతుంది. ఆ ప్రవాహం అక్కర్లేదు, 2-3 తుంపర్లు పడితే చాలు ఎంతటి వైభవం కలుగుతుందో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మ కళ్ళల్లో నిండిపోతూ ఉండేటటువంటి కరుణ, మనని చూస్తే పెళ్ళుకేటువంటి దయ, ఆ దయకి ఈ కళ్ళు పట్టటం లేదు. ఎప్పుడైతే పట్టవో అలా ఇంకా పట్టనిది అందులో చేరుతూ ఉంటే అది అలా సాగుతూ ఉంటుంది అన్నమాట కదా. ఇప్పుడు జిప్ బ్యాగ్ ఉంది, బ్యాగ్కి జిప్ ఉంది. ఆ జిప్పు పట్టాలి అంటే బ్యాగులో పట్టినన్ని వస్తువులు పెడితే చక్కగా జిప్పు ఈజీగా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తాం, కుక్కుతూ ఉంటాం అందులో. ఆ జిప్పు ఊడిపోయేంత వరకు బ్యాగులో మనం బట్టలు వస్తువులు కుక్కుతూ ఉంటాం. అలా పెట్టి మళ్ళీ దాన్ని దగ్గరికి తీసి ఆ జిప్పుని వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. జిప్పు పట్టనంతగా బ్యాగులో వస్తువులు ఉంటే ఎలా ఉంటుందో అలాగే అమ్మ నేత్రాలు ఇలా చివరలు పట్టనంతగా కరుణ పొంగుతోంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆ చివరలు కూడా స్ఫార, అవి కూడా ఇలా సాగుతున్నాయట, విశాలాలు అవుతున్నాయట. కళ్ళు అసలే విశాలమైన నేత్రాలు, కానీ ఆ అపాంగాలు కూడా, కడగండులు కూడా ఈ కరుణారసంతో స్ఫారములు అవుతున్నాయి అంటున్నారు. కారుణ్య కూలంకష స్ఫార అపాంగ, అపాంగములు స్ఫారములు అయినాయి అంటే కంటి చివరలు కూడా అలా అలా విచ్చుకుంటున్నాయి. ఎందువల్ల అంటే కరుణ యొక్క ఆధిక్యం చేత. అలా ఉంది అమ్మ నేత్రాలలో నిండైనటువంటి దయ. ఆ దయ అలా స్థిరంగా లేదు, అది పెళ్ళుబుకుతోంది. కాబట్టే ఆ అపాంగ తరంగములు అంటున్నారు. అంటే అవి తరంగితం అవుతుంది. కెరటాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా లేచి పడుతున్నాయా అన్నట్లుగా అపాంగ తరంగం, అంత నిండైనటువంటి కరుణతో కూడినటువంటి నేత్రములతో కూడినటువంటి అందమైనటువంటి ముఖాన్ని ధరించి ఉన్నటువంటి అమ్మ అంటున్నారు. అంటే మనని చూస్తే తల్లికి కలిగేటటువంటి ప్రేమ ఎంతగా ఉంటుంది అనడానికి అమ్మ ముఖార విందంలో మన పట్ల ఉండేటటువంటి దయని మనం అలా దర్శించాలన్నమాట. అలాంటి అందమైనటువంటి ముఖాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మని పశ్యేమా అంటున్నారు భట్టర్ వారు. నిషేదుషీం త్వాం పశ్యేమ, ముఖం బిభ్రతీం త్వాం పశ్యేమ అని ఆమె ముఖం దయతో, కళ్ళల్లో దయ నిండి ఉంది, ముఖం ఇంపుగా ఉంది, ముఖ మనోహరంగా ఉంది, అభయహస్తంతో విరాజిల్లుతోంది అమ్మ. ఆ పద్మం మీద వెంకటేసి ఉంది తల్లి. ఆమె ఒక పాదకి చాపింది, ఒక పాదని ముడుకొని ఉంది అని ఇందులో వర్ణన చేస్తున్నారు. వాయిస్ బ్రేక్ అవుతోంది అని అంటున్నారు, మరి ఎందుకో తెలియదు. మధ్యలో గ్యాప్ వస్తే బాగుండదని కంటిన్యూ చేస్తున్నాను. ఒకసారి ఈ శ్లోకం పూర్తి అయిపోయిన తర్వాత టెస్ట్ చేసుకుందాం. మనం ఇందాక యతిరాజవల్లి గారు చెప్పినప్పుడు కూడా నాకు వాయిస్ అలాగే బ్రేక్ అయ్యే వినిపించింది. ఆడియో బహుశా కరెక్ట్ గా లేదో ఏమో, కానీ శ్లోకంలో మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందని నేను కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం ఓపిక పడదాం, ఇంచుమించుగా అయిపోయింది. ఇప్పుడు అలాంటి తల్లిని పశ్యేమ చూస్తాము అంటున్నారు భట్టర్ వారు. ఇప్పుడు అమ్మని చేరడం దేనికి అంటే నాకు అన్నారు, మమ అన్నారు.
దాసుడనైన నాకు అని ఏకవచన ప్రయోగం చేశారు. కానీ తర్వాత మళ్ళీ పశ్యేమా అని బహువచనంలో చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ తేడా వస్తోంది అనంటే ఇదొక పెద్ద సందేశం. ప్రయత్నం ఒంటరిగానే చెయ్యండి మంచి కోసం, కానీ ఫలితాన్ని మాత్రం 10 మందితో పంచుకునేటటువంటి సౌహార్దాన్ని కలిగి ఉండాలి. మన భట్టర్ వారి హృదయంలో అదే మనకి ఈ పదప్రయోగం ద్వారా తెలుస్తోంది. ఆశ్రయిస్తున్నాను నేను, ఎందుకంటే నీ అనుగ్రహాన్ని పొందడం కోసం. అమ్మా, నువ్వు నన్ను కరుణించాలి. అలా నీ కరుణ ఎలా మాకు తెలుస్తుంది అంటే సదా నిన్ను చూసేటట్లుగా ఉండాలి. అలా నిన్ను చూసేటటువంటి అవకాశం కేవలం నా ఒక్కడికి మాత్రమే కాదు, మేమందరం నిన్ను ఎప్పుడూ అలా సేవిస్తూ ఉండాలి. అందుకే ఈ పశ్యేమ అన్నదానికి ప్రతికలం పశ్యేమా అని కలుపుకుందాం. అమ్మ, ఒక్కసారి చూడడం కాదమ్మా, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం నిన్ను మేము అలా సేవిస్తూనే ఉండాలి అంటున్నారు. అంటే ఆశ్రయించారు, అమ్మ పాదారవింద సన్నిధిని చేరి ఆ పాదాలని సేవిస్తున్నారు. అమ్మ యొక్క ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విగ్రహాన్ని సేవిస్తున్నారు. అలా సేవించేటటువంటి భాగ్యం నాకు మాత్రమే కాదు, మా అందరికీ అలాంటి ఒక లాభం కలగాలి. అది కూడా నీ అనుగ్రహం వల్లే కలుగుతుంది అంటున్నారు. చూడడం, చేరడం అని అనుకున్నాను చూసారా, ఆ చేరినప్పుడు చెప్తూ ఉండేటటువంటి స్థితి. ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం హృదయంలో ఆ మూర్తి ఒక్క క్షణం మెరిసి మాయమైపోవడం కాకుండా అనుక్షణం అలా విడవకుండా తలవడానికి వీలుగా స్థిరంగా నిలిచి ఉండాలి అనేటటువంటి కోరికని చెప్తున్నారనమాట. అంటే ఇంచుమించుగా సిద్ధి కలుగుతుంది. ఆ సిద్ధి కలగడానికి, సమాధి స్థితి కలగడానికి ముందుగా ఉండేటటువంటి ఈ వ్యత్యాసం కూడా లేకుండా ఉండాలి. నిరంతరం నీ దర్శనాన్ని మేమందరము చేసుకోగలిగేటట్లుగా ఉండాలి అనేటటువంటి మాటని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. మంచిని పొందాలి అన్నా, చెడుని పోగొట్టుకోవాలి అనన్నా, మంచిని కాంక్షించేటటువంటి లోకహితాన్ని కోరేటటువంటి వారందరూ కూడా కష్టం తాము పడతారు, ప్రయత్నం తాము చేస్తారు, కానీ ఆ ఫలితం తమ వరకే అని అనుకోరు. ఆ ఫలితాన్ని అందరికీ పంచేటటువంటి ప్రేమని కలిగి ఉంటారు అనేది ఈ మమ పశ్యేమ అనే ప్రయోగంలో మనకి కనిపిస్తుంది అని పెద్దలు దాన్ని సమన్వయం చేస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే దీనికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. మనకి కష్టంతో పని లేదు, ప్రయత్నం మనం చెయ్యక్కర్లేదు, కానీ ఫలితం వచ్చేసరికి మాత్రం గొప్ప మనకే కావాలి, పేరు మనకే కావాలి, గుర్తింపు మనకే కావాలి అనేటటువంటి ఒక స్వార్థం ఇప్పుడు పెరిగిపోతోంది. కానీ మహనీయులందరూ కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు ఎంతమంది చేశారు. అప్పుడు ఆ స్వాతంత్ర్యం వాళ్ళొక్కరి కోసమేనా, అందరి కోసం అందేటట్లుగా. అలాగే అమ్మని ఆశ్రయించేటప్పుడు తన కోసం అని అన్నారు, వెళ్ళారు. కానీ చూడడం అనేది తానొక్కరే చూడాలి అని కోరుకోవటం లేదు, నేను చూస్తాను అని కాకుండా మేమందరం ఆ రకమైనటువంటి భాగ్యాన్ని పొందేవాళ్ళం కావాలి అంటున్నారు ఈ శ్లోకంలో. ఇలాంటి ప్రయోగం నమ్మాళ్వార్లు కూడా చేస్తారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడ అంటే నమ్మాళ్వార్ల ప్రబంధాలలో ఒక ప్రబంధము తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధం. వారి 4 ప్రబంధాలు 4 వేదాలకు సమానాలు అని అంటారు. అందులో తిరువిరుత్త ప్రబంధం ఏ వేదంతో సమానమైనది మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందులో మొదటి పాసురాన్ని మనం ఒక్కసారి తలుచుకుంటే పోయి నిన్న జ్ఞానము అనేటటువంటి పాసురం. అందులో ఇన్నిన్న నీర్మై ఇని యాం ఉరామై అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. చివరిలో ఆ పాసురాన్ని అనుసంధానం చేద్దరు గాని ఇన్నిన్న నీర్మై, వెరీ గుడ్. ఋగ్వేదము, ఋగ్, యజుహు, అథర్వ సామములో తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി అనేటటువంటి క్రమంలో పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. అందులో తిరువిరుత్తంలో మొదటి పాసురంలో ఆళ్వార్ల యొక్క ప్రయోగం గమనిస్తే
అడియేన్ విన్నప్పమే అంటారు. అంటే దాసుడనైనటువంటి నేను చేస్తూ ఉండేటటువంటి విన్నపము అని అక్కడ అడియేన్ అని ఏకవచన ప్రయోగాన్ని చేస్తారు. నేను విన్నపం చేస్తున్నాను అని. కానీ అక్కడ కోరిక ఏది అంటే ఇన్నిన్న నేర్మై ఇని యాం ఉరామై అంటారు. ఇలాంటి స్థితిని ఇక మీదట మేము పొందకుండా ఉండేటట్లుగా అంటారు. అంటే ఫలితం అందరికీ, కానీ ప్రార్థన తాను చేస్తున్నారు. అక్కడ కూడా ఇక్కడ భట్టరు వారి ఆ పద్ధతిలోనే ఇక్కడ భట్టరు వారు మమ పశ్యేమా అన్నారు. అక్కడ ఆళ్వార్లు యాం ఉరామై అని బహువచనాన్ని చెప్పారు, మేము పొందకుండా ఉండేటట్లుగా అని. అడియేన్ విన్నపం అని దాసుడు చేసేటటువంటి విన్నపము అని ఏకవచన ప్రయోగం చెయ్యడం మనకు అక్కడ కనిపిస్తుంది. అంచేత అనర్థం పోవాలి అన్నా అందరికీ పోవాలి, లాభం కలగాలి అన్నా అందరికీ కలగాలి, అమ్మ దర్శన భాగ్యాన్ని అందరం పొందాలి, అనుక్షణం పొందాలి అంటూ ప్రతికలం భాగ్యాన్ని పొందినటువంటి వారం కావాలి మేమంతా అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకంగా అమ్మ వేంచేసి ఉండేటటువంటి ఆ స్థితిని ప్రత్యక్షం చేసుకుంటూ నిరంతరం మనం మనస్సులో అమ్మని అలా ధ్యానం చేసుకోవాలి అని సేవించి ధ్యాన విధానాన్ని మనకు తెలియచేస్తున్నారు భట్టరు వారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. ఏకం యంచనతి క్షమం మమ పరంచాకుంచ్య పాదాంబుజం మధ్యే విష్ఠర పుండరీకం అభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కూలంకష స్ఫారాపాంగ తరంగం అంబా మధురం ముక్తం ముఖం బిభ్రతి. అమ్మ ముందు మనం మోకరిల్లక్కర్లేదు, ఆ పాద ఛాయలో మనం ఉంటే చాలు. అమ్మ ముఖారవిందంలోంచి దయా తరంగాలు మనని తడిపి వేస్తాయి. ఆ దయ ఆమె నేత్రాలు పట్టనంతగా ఆమె అపాంగాలని కూడా విస్తృతి చేసేటట్లుగా నిండి ఉంటుంది. దయతో కూడినటువంటి నేత్రములతో ఉన్నటువంటి ఆమె ముఖారవిందం నిత్యము సేవించి ఆనందించేటట్లుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది అంటూ పాదాల దగ్గర నుంచి పై వరకు మనకి దర్శింపచేశారు ఈ శ్లోకంలో. అలాంటి అమ్మని నిరంతరం మనం ధ్యానం చేసుకుందాము. ఎక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం మనకి కలిగినా, ఏ ఆలయంలో కానీ ఏ స్థితిలో కానీ లక్ష్మీ అమ్మవారిని మనం ధ్యానించాలి అని అనుకున్నప్పుడు మనకు ఎలాగా లక్ష్మీ అష్టోత్తరం లాంటివి ఉంటున్నాయి. వందే పద్మకరాం అని, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ఇలాంటివన్నీ ఎలాగా నిత్యం చదువుకుంటాం. శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ఈ దివ్య స్తుతి ప్రబంధ అర్థానుసంధాన ఫలంగా మనం రోజు అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకంగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉల్లాస పల్లవిత అక్కడ కూడా మనం చెప్పుకున్నాము, దీపం పెట్టేటప్పుడు దీపాన్ని వెలిగించినప్పుడు ఈ ఉల్లాస పల్లవిత అనేటటువంటి శ్లోకాన్ని మనం తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి అని. అది ఆ అమ్మని ఆ దీప రూపంలో అమ్మని మనం సేవించడం. ఈ శ్లోకంలో అమ్మని ఆ అచ్చామూర్తిగా శ్రీరంగనాయకిగా ఆ శ్రీరంగాలయంలో ఎలా వేంచేసి ఉందో ఆ స్థితిని మనకి స్పష్టంగా వర్ణించి ఆమె పాదాల చెంత చేరేటట్లుగా, ఆమె కరుణా రస ప్రవాహంలో మునిగి తేలేటట్లుగా మన చేత ధ్యానం చేయిస్తున్నారు భట్టరు వారు. చాలా ప్రధానమైన శ్లోకం, చాలా ఫలితాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం. అమ్మ యొక్క అనుగ్రహం కలిగితే ఇక ఏ రకమైనటువంటి ఆటంకాలు మనకి ఉండవు అని విశ్వాసంతో ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. తర్వాతి శ్లోకం అప్పుడే మనకి 3 దాటిపోయింది, తొందరగా చెప్పుకోవచ్చు. కానీ ఈ 3 ఒక క్రమంలో మనం అనుసంధానం చేసుకున్నామనేటటువంటి తృప్తి కోసం శ్లోకాన్ని చదివి పైపైన చెప్పుకుందాం. రేపు విశేషార్థాలని మనం అనుసంధానం చేసుకుందాం.
సురభిత నిగమాంతం వందిషీయ ఇందిరాయాః తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతి హిమాంభః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే. చూడడం, చేరడం, ఆశ్రయించటం అన్నాం కదా. ఇక్కడ వెనకటి శ్లోకంలో నతిక్షమం అని అన్నారు అంతే, కానీ ప్రణతి చేసినట్లుగా చెప్పలేదు. నమస్కారం చెయ్యటానికి వీలుగా ఒక పాదాన్ని చాపి ఉంచేవు అని అన్నారు అక్కడ. ఇందులో ఈ శ్లోకంలో ఆశ్రయిస్తున్నాను, శరణం ప్రపద్యే అన్నట్లుగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. మరొకసారి శ్లోకాన్ని చదువుతున్నాను. సురభిత నిగమాంతం వందిషీయ ఇందిరాయాః తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైర్వైజయంతి హిమాంభః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే. వెనకటి శ్లోకంలో అయితే ఒకే పాదం మనకి అందుబాటులో ఉంది అని స్పష్టమైంది, కానీ ఈ శ్లోకంలో పాదయుగ్మం అంటున్నారు. చూడండి, అంటే రెండు పాదాలని మనం ఆశ్రయిస్తున్నాము అనే మాటని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఒక పాదం మనకి అందుబాటులో ఉన్న రెండింటినీ భావించే శరణు శరణం ప్రపద్యే అని అనడమే ఉచితమైనది కనుక ఇందులో వందిషీయ అనేటటువంటి పదం ఉంది చూడండి, అది ప్రధానమైనటువంటి క్రియాపదం. వందిషీయ అంటే నమస్కరించాలని ఆశపడుతున్నాను అంటున్నారు. వందనము చెయ్యాలని లేదా స్తుతి చెయ్యాలని కోరికతో ఉన్నాను అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఆ పదం. అలాంటి పదాలే మనకి శ్రీరంగరాజస్తవంలో కూడా వచ్చాయి. గమనించండి మీరు, ఎక్కడొచ్చాయి? ఈ క్షిషీయా అనేటటువంటి పదం ఒక శ్లోకంలో వస్తుంది. వర్తిషీయా అనేటటువంటి పదం ఒక శ్లోకంలో వస్తుంది. అది ఇక్కడే ఉంటాను, ఇలాగే చూస్తాను అని ఆ రంగ రాజధానిని, ఆ పులినం మీద ఉండేటటువంటి ఆ క్షేత్రాన్ని దర్శించేటటువంటి కోరికని, అక్కడే ఉండాలనేటటువంటి కోరికని వ్యక్తం చేస్తారు భట్టరు వారు. వర్తిషీయ ఈక్షిషీయ అని. అలాగే ఇక్కడ వందిషీయ అంటున్నారు. నమస్కారం చేయాలని ఆశపడుతున్నాను, చేస్తాను, నమస్కారం చేస్తానని కాదు, చెయ్యాలనేటటువంటి ఆశతో ఉన్నాను అనేటటువంటి మాటని వ్యక్తం చేస్తున్నారు. అది చివరి శ్లోకాలు కాదు, ముందే మనకి కావేరీ నది వర్ణనం అయిన తర్వాత ఉండేటటువంటి శ్లోకాలు. వందిషీయ ఇందిరాయాః తవ, ఇందిరాదేవి అయినటువంటి ఇందిరా అనే పదంతో వాడుతున్నారు. తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం, కమలపు రేకుల వంటి సుకుమారమైనటువంటి నీ పాదపద్మాన్ని నమస్కరించాలని ఆశపడుతున్నాను. ఆ పాదపద్మానికి ఉండే వైభవం ఏది అంటే సురభిత నిగమాంతం. నిగమాంతములు అంటే వేదాంతములు అని అర్థం. ఉపనిషత్తులని కూడా సువాసనాభరితంగా చేస్తున్నటువంటి పాదయుగ్మము అంటే ఉపనిషత్తులలో అమ్మ యొక్క వైభవమే చెప్పబడడం చేత వాటికి అద్భుతమైనటువంటి పరిమళం కలిగింది. వేదాంతముల చేత చెప్పబడుతూ ఉండేటటువంటి అమ్మ యొక్క దివ్యమైన పాద అరవింద యుగళాన్ని వందిషీయ నమస్కరించాలని ఆశపడుతున్నాను. వెరీ గుడ్. 80వ శ్లోకంలో కూడా ఉంది అని అంటున్నారు. ఆ శ్లోక పాదం పెట్టండి, ఉంది, ఇంతకు ముందు వచ్చింది, అప్పుడే మనం ఇది ఇక్కడ వచ్చింది. జలధిమివ నిపీతం అనేటటువంటి గుడ్. అలా అక్కడ ఇదే క్రియాపదం కూడా ఉంది. అలాంటి క్రియాపదాలే వర్తిషీయ అన్న చోట కూడా ఉంది. గుడ్. వహతి యదుపమర్దై, ఇది వివరం తర్వాత చెప్పుకుంటాం మనం. ఆ పాదయుగ్మానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏది అంటే ఇప్పుడు అమ్మవారు వేరుగా త్రయ్యంత ప్రహతి మతీషు వర్తిషీయా. వెరీ గుడ్. ఇది వర్తిషీయ అనడానికి మనం అక్కడ చెప్పుకున్నది. అమ్మ స్వామి వక్షస్థలాన్ని విడవకుండా ఉంటుంది కనుక, ఆమె పాదాలు వక్షస్థలం మీద కదలాడుతూ ఉంటాయి కనుక, ఆ వక్షస్థలం మీద నిత్యము వేలాడుతూ ఉండేటటువంటి వైజయంతి మాలకి ఈ పాద సమ్మర్దం వల్ల
ఎక్కడైనా వాడిపోయేటటువంటి అవకాశం ఉంటుందా? పువ్వు కాలు కింద పడితే ఆ పువ్వులు వాడిపోతాయి. వైజయంతిమాల అమ్మ పాదాల యొక్క తాకిడికి వాడిపోతోందా? మరింతగా కొత్తదనాన్ని సంతరించుకుంటోందా? అంటే అమ్మ పాదముల యొక్క తాకిడి వైజయంతిమాలని మరింత నవత్వాన్ని పొందేటట్లుగా చేస్తోందిట. పూలు వాడిపోకుండా చల్లటి నీళ్లు జల్లి ఎలా తాజాగా ఉండేటట్లుగా చేస్తామో అమ్మ పాదముల యొక్క తాకిడి వల్ల వైజయంతిమాలిక కూడా అలాంటి తాజాతనాన్నే పొందుతోంది అంటున్నారు. చాలా వివరాలు ఉన్నాయి. రేపు మనం సావకాశంగా ఆ శ్లోకాన్ని అర్థాన్ని వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే ప్రణమదను విధిత్సా అనేటటువంటి దాంట్లో అమ్మని మనం దర్శించాము. ఎలా ఉందో ఆ భంగిమని సేవించాము. ఇప్పుడు ఆ దర్శనం క్షణకాలం కాకుండా స్థిరంగా ఉండాలి. నిత్యంగా అమ్మని ధ్యానయోగ్యంగా దర్శించేటట్లుగా ఉండాలి అని దగ్గరికి చేరాము. ఏకన్యంచ నతిక్షమం అనేటటువంటి శ్లోకంలో అలాంటి ఆ అమ్మ అనుగ్రహంతోటే ఆ మూర్తి మనకి ఎప్పుడూ స్థిరంగా హృదయంలో నిలిచి ఉంటుంది అని అనుకున్నాం. అలా స్థిరంగా ధ్యానం కుదిరినప్పుడు ఆశ్రయణమే అని ఆ అమ్మ పాదార విందాలని తర్వాతి శ్లోకంలో మనం ఆశ్రయించాం. 3 శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకుంటే చాలా మంచిది. లేకపోతే ధ్యాన శ్లోకంగా ఏకన్యంచ నతిక్షమం అనే శ్లోకాన్ని మాత్రం తప్పకుండా నేర్చుకుని తప్పకుండా నిత్యము అనుసంధానం చేసుకోవటే చాలా చాలా శ్రేయస్సు కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.